ఇంద్రజిత్తు హనుమంతుడి పైన బ్రహ్మాస్త్రం వేసి బంధించాడు. హనుమంతుడిని రావణుడు ఉన్న సభలో ప్రవేశపెట్టాడు. రావణుడు హనుమంతుడిని చూసి, నువ్వే నా వానరా నా అశోకవనంలో విధ్వంసం చేసింది అని అడుగుతాడు. దానికి హనుమంతుడు, నేనే అశోకవనంలో అలజడి రేపింది అని అంటాడు. రావణాసురుడు హనుమతో, నువ్వెవరు, ఎందుకు ఇక్కడికి వచ్చావు, సీతతో ఏం మాట్లాడావు అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు, నేనే కేసరి పుత్రుడను హనుమంతుడను, నేను శ్రీరామ దూతను. సీతమ్మ ఎలా ఉందో తన స్థితి ఏమిటో రాముడికి తెలపాలని శ్రీరామ కార్యం మేరకు వచ్చాను. నువ్వు సీతమ్మను ఎత్తుకొచ్చావు, కానీ నీకు శ్రీరాముడి గురించి తెలియదు. నా ప్రభువు తలుచుకుంటే నిన్ను చంపడం పెద్ద కష్టమేమీ కాదు. శ్రీరాముడి దూతనైన నేనే నీ సైన్యంతో ఆటాడుకొని నీ సైన్యంలో సగభాగాన్ని అంతం చేశాను అంటే, నా రాముడు గనుక నీ లంక మీదకి యుద్ధానికి వస్తే నీ పరిస్థితి ఏమవుతుందో, నీ కథేమవుతుందో నువ్వే ఆలోచించుకో రావణ. మర్యాదగా సీతమ్మను నా రాముడికి అప్పజెప్పి క్షమాపణ కోరుకో, నా రాముడు నిన్ను వదిలేస్తాడు అని రావణుడికి శ్రీరాముడి గురించి వివరిస్తాడు. రావణుడు కోపంతో, వానరా, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? నేను క్షమాపణ కోరడమా? అసాధ్యం. బహుశా నీకు నా గురించి తెలియదేమో అని చెప్పి తన సైనికులతో ఈ వానరాన్ని కట్టేసి తన తోకకు బట్ట కట్టి తైలం రాసి మంట పెట్టి లంకా నగరం మొత్తం తిప్పండి అని అంటాడు. సైనికులు అలానే చేస్తారు. హనుమంతుడిని లంకా నగరంలో తిప్పుతుండగా అకస్మాత్తుగా హనుమ కట్లు తెంచుకొని ఆకాశంలోకి ఎగిరిపోతాడు. అప్పుడే లంకా నగరాన్ని కాల్చి రావణుడికి ఒక హెచ్చరిక ఇద్దామని నిర్ణయించుకుంటాడు హనుమ. ఇక ఇప్పుడు మొదలవుతుంది అసలైన కాన్సెప్ట్. ఇప్పటి నుంచి వీడియో ఆసక్తికరంగా మారబోతుంది. సో ఈ వీడియోకి ఇప్పుడే లైక్ చేసి మీరు హనుమంతుడి భక్తులైతే గనుక జై హనుమాన్ అని కామెంట్ చేయండి. వీడియో చివరి దాకా చూడండి. మీకు చివరిలో ఒక ప్రశ్న ఉంటుంది, దానికి జవాబు మీరు కామెంట్స్ లో ఆన్సర్ చేయొచ్చు. ఇక వీడియోలోకి వెళ్దాం. లంకా నగరాన్ని కాల్చి రావణుడికి ఒక హెచ్చరిక ఇద్దామని నిర్ణయించుకున్న హనుమ ముందుగా ఏ భవనాన్ని తగలపెట్టాలా అని ఆలోచించి ప్రహస్తుడి భవనానికి నిప్పు పెడతాడు. సభలో రావణుడి ముందుకు వచ్చి ప్రహస్తుడు హనుమంతుడిని ప్రశ్నలు వేస్తాడు. అందుకే ప్రహస్తుడి భవనాన్ని ముందుగా తగలబెట్టాలని హనుమ నిశ్చయించుకుంటాడు. ఇక చివరికి ప్రహస్తుడి భవనానికి నిప్పు పెడతాడు. అలా ఆకాశంలో ఎగురుతూ ప్రతి భవనానికి నిప్పు పెడుతుంటాడు. ఒక్కొక్క భవనానికి నిప్పు పెడుతూ ఒక దగ్గర ఆగి చూస్తాడు. విభీషణుడి భవనం కనిపిస్తుంది. ధర్మం మాట్లాడిన విభీషణుడి భవనాన్ని కాలిస్తే అది పాపం అవుతుందని ఆలోచించి ఒక్క విభీషణుడి భవనానికి తప్ప లంకా నగరంలో ఉన్న ప్రతి భవనంపై మంట అంటించి అలా మొత్తం లంకా నగరాన్ని అగ్నిహోత్రం చేస్తుంటాడు. హనుమ ఒక్క భవనానికి నిప్పు అంటిస్తే తన తండ్రైన వాయువు దాన్ని 10 భవనాలకు అంటిస్తున్నాడు. వాయువు కొడుకైన హనుమను అలా కట్టేసి తన తోకకి అగ్ని అంటించడం వలన వాయుదేవుడు ఎక్కడలేని కోపంతో మంటని లంక మొత్తం వ్యాపించేలా చేశాడు. అలా లంకా నగరంలో ఎక్కడ చూసినా ఎర్రని పచ్చని అగ్ని మాత్రమే కనిపిస్తుంది. లంకా నగరంలోని రాక్షసులు అంతా తమ భవనాలు కాలిపోవడంతో అరుపులు కేకలు చేస్తూ పరిగెడుతున్నారు. లంకా నగరం మొత్తం అగ్నిహోత్రం అయిపోయింది. హనుమ ఒక పెద్ద పర్వతంపై నుంచి ఇదంతా గమనిస్తాడు. అక్కడి నుండి నేరుగా ఆకాశంలోకి ఎగిరి సముద్రంలో తన తోకని ముంచి మంటను చల్లారుస్తాడు. అప్పుడు హనుమకి సీతమ్మ గురించి జ్ఞాపకం వస్తుంది. తన మనసులో, అయ్యో, నేను లంకా నగరం మొత్తానికి నిప్పు అంటించాను, కానీ సీతమ్మ గురించి ఆలోచించలేదు. అశోకవనంలో ఉన్న సీతమ్మకు ఏమైనా అయితే నా రాముడికి వచ్చే కోపాన్ని ఈ భూమి తట్టుకోగలదా అని బాధపడతాడు. కానీ అప్పుడే సీతమ్మను అగ్ని ఏమీ చేయలేదు. అగ్ని కూడా అగ్ని చేసే సీతమ్మను సాధారణ అగ్ని ఏం చేస్తుంది అని సీతమ్మ పవిత్రతను తలుచుకొని హనుమంతుడు కుదుటపడి సీతమ్మ దగ్గరకు వెళ్ళి సీతమ్మను చూస్తాడు. సీతమ్మ క్షేమంగానే ఉంటుంది. అప్పుడు గాని హనుమంతుడు చల్లబడలేదు. సీతమ్మ యోగక్షేమాలు తెలుసుకొని వెళ్ళొస్తానని చెప్పి సీతమ్మకు అభయమిచ్చి తిరిగి కిష్కిందకు ప్రయాణం మొదలు పెట్టాడు. హనుమంతుడు పట్టరాని ఆనందంతో మెరుపు వేగంతో కిష్కిందకు వెళ్ళసాగాడు. కిష్కిందకు దగ్గరగా వస్తాడు. వానరులు హనుమంతుడిని చూస్తుంటారు. హనుమ రాకకే నిరీక్షిస్తుంటారు. అప్పుడు హనుమ సీతమ్మను చూడబడను అని గట్టిగా ఒక అరుపు అరిచి చెబుతాడు. దాన్ని విన్న వానరులు పట్టరాని సంతోషంతో గంతులు వేస్తారు. హనుమంతుడు కిష్కిందలో అడుగు పెడతాడు. ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్లారు. హనుమ తన ప్రయాణాన్ని పూసగుచ్చినట్లుగా చెబుతాడు. సముద్రాన్ని లంఘించడం, అశోకవనంలో సీతమ్మను చూసి మాట్లాడడం, అక్కడ తను చేసిన యుద్ధం, రావణుడిని కలవడం, లంకను కాల్చడం, ఇలా అన్ని పూసగుచ్చినట్లు చెప్తాడు. అంగదుడు ఇలా అంటాడు, ఎలాగో సీతమ్మ జాడ తెలిసింది కదా, రాముడికి చెప్పకుండా మనమే అక్కడికి వెళ్ళి రావణుడిని ఓడించి సీతమ్మను తీసుకువద్దాం అని అంటాడు. కానీ అలా చేయడం భావ్యం కాదని రాముడితో సుగ్రీవునితో ముందు ఈ విషయాన్ని తెలిపి అప్పుడు అందరం కలిసి లంకపై దండయాత్ర చేద్దాం అని జాంబవంతుడు అంటాడు. ఇక అందరూ కలిసి శ్రీరాముడి దగ్గరకు వెళ్తారు. హనుమంతుడు శ్రీరాముడి దగ్గరకు వెళ్ళి ఆయనకు నమస్కరించి, స్వామి, నేను సీతమ్మను చూశాను. సీతమ్మ క్షేమంగానే ఉంది. తను మీ గురించి ఆలోచిస్తుంది. మీ రాకకే నిరీక్షిస్తుంది. తన గుర్తుగా మీకు ఇది ఇవ్వమని చెప్పింది అని రాముడితో చెప్తూ సీతమ్మ తన గుర్తుగా ఇచ్చిన చూడమని రాముడికి ఇచ్చి హనుమంతుడు సీతమ్మ యోగక్షేమాలు వివరిస్తాడు. అలా హనుమ చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. ఈ సామెత హనుమ చేసిన ఈ పని వల్లే వచ్చింది. మీరు ఇప్పటిదాకా వీడియోని చూస్తున్నట్లయితే మీకో ప్రశ్న, హనుమంతుడు మొదటిగా కాల్చిన భవనం ఎవరిది?
దీనికి ఆన్సర్ కమెంట్స్లో చెప్పండి. మీరు కనుక కిష్కింధ మహారాజు అయిన వాలికి మరియు లంకానగర మహారాజు అయిన రావణుడికి మధ్య జరిగిన యుద్ధంలో ఎవరు గెలిచారు, అసలు యుద్ధం ఎందుకు జరిగింది, తర్వాత ఏమైంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి, ఛానల్లో ఉంటుంది. వెళ్ళే ముందు జై హనుమాన్ అని కమెంట్ చేసి వెళ్ళండి. మీరు ఈ వీడియో పైన క్లిక్ చేసి వాలి మరియు రావణుల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని రామాయణ మహాభారతం రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.